నందికొట్కూరు నియోజకవర్గం మీద ఎంత ప్రేమ ఉందంటే అలగనూరు అనే ఒక రిజర్వాయర్ ఉంది, ఒకటి అది 2 జిల్లాలకు ఉపయోగపడేది. 2 జిల్లాలకు ఉపయోగపడేది కూడా ఈ రాజకీయ నాయకులు కళ్ళున్నాయో మనసున్నాయో మానవత్వం ఉన్న మనసులో కాదో నాకు తెలియదు, కానీ ఇంతవరకు ఎండబెట్టారా? వీళ్ళకెందుకు రాజకీయాలు? పర్యాలు రాసుకోమని చెప్పండి. అలగనూరు రిజర్వాయర్ అనేది 2 జిల్లాలకు తాగునీరుకు ఉపయోగపడేది ప్రాజెక్టు. దాన్ని చేయలేరు, కానీ మాకు 800 క్యూసెక్ల నీళ్లు ఎవరికి ఇవ్వాలా? నెల్లూరుకు తీసుకుపోవడానికి మాట్లాడుతున్నారు. మాకు అబ్దుల్లాపురం రిజర్వాయర్ కావాలి, నంద్యాల నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చెప్పేది 98 జీవో వాళ్ళకే గతి లేదు, ఎలిజిబుల్ వాళ్ళకే గతి లేదు. మళ్ళీ 800 క్యూసెక్లు నెల్లూరుకు తీసుకుపోయి మాకు కడుపు కొట్టి ఎంత కనీసం అంటే 400 ఫీట్ల లోతు పోతుంది. మాకు బోర్లో నీళ్ళు లేవు, తాగునీరు లేదు, మా రైతులు రోడ్ల మీద అన్నారు. కాబట్టి మేమంతా తెగమే. నందికొట్కూరు నియోజకవర్గం రైతులు కానీ, రైతు కూలీలు కానీ, బడుగు బలైన వర్గాలు కానీ వాళ్ళు త్యాగదనులా? వాళ్ళు రోడ్ల మీద పడాలా? వాళ్ళకి భవిష్యత్తు లేదా? వాళ్ళ పిల్లలు లేదా? వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతంలో వికాసంగా జీవించాలనే ఆలోచన లేదా? పోతేటి పనులు ఉండిపోయి నీళ్ళన్నీ కూడా మా నియోజకవర్గం ఏమైనా ఉపయోగపడుతుందా? కేవలము కేసుకిరాలు, అలాగే ముచ్చుమరి చెప్పి నమ్మబలికి ఈ నియోజకవర్గాలను నమ్మించి ఈరోజు పటేల్ సెంటర్ వేదికగా సవాల్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎక్కడున్నాడని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. గతంలో కూడా 100 రోజులు దీక్ష చేస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మాయ మాటలు చెప్పి దీక్షను ఎత్తేసి మా పైన అక్రమ కేసులు 20 మంది మీద 25 మంది మీద అక్రమ కేసులు పెడితే 6 సంవత్సరాలు అవుతుంది. మేము కోర్టుకు తిరుగుకుంటూ ఛార్జీలకు లేవు, అన్నం తినడానికి అన్నానికి లేనటువంటి పరిస్థితుల్లో కోర్టుకు తిప్పినటువంటి చరిత్ర ఈ పాలక ప్రభుత్వాలది. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వీరి ఉద్యమాన్ని మీరు అలుసుగా తీసుకొని మీరంతా కూడా 98 జీవో బాధితులకు ఈరోజు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే చూస్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 3 ప్రాంతాల్లో రైతులు సస్యశ్యామలంగా ఉన్నారంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఈ నిరుద్యోగులే మీకంతా కూడా మీ వెలుగులకు కారణం. త్యాగం చేసినటువంటి త్యాగదనుల వారసులు 98 జీవో ప్రకారము వాళ్ళకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు 98 జీవో ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు గౌరవ ముఖ్యమంత్రిగా 1986లో. గౌరవ ముఖ్యమంత్రి ఆయన వర్ధంతులు, జయంతులకు దండలు అన్నీ ఇస్తున్నారు. అలాగే ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఇంకా ఈ 98 బాధ్యతలు తప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వీరు నిజమైన లబ్ధిదారులు, వీళ్ళు నిర్వాసితులు. వీళ్ళ త్యాగాన్ని మీరు గుర్తించండి. వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు, వీళ్ళ నాన్నగారు త్యాగదనులు. ఆ త్యాగదనుల వారసులకు 98 జీవో ప్రకారము వీరు చేసేది ఏం లేదు. 1650 అప్రూవ్డ్ లిస్ట్ అయింది ఉద్యోగాలు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ అప్రూవల్తో మేము 1650 ఉద్యోగాలు అప్రూవల్ చేయించాం. అంటే నిజమైన లబ్ధిదారులు, ఎలిజిబుల్ లిస్ట్. ఈ మధ్య కాలంలో 986 ఉద్యోగాలు ఇచ్చినారు. అదే సీనియారిటీ ప్రకారం కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. యాక్చువల్గా వీళ్ళకు ఏదైతే 674 మిగిలిపోయినాయో ఆ ఉద్యోగాలను కూడా వీళ్ళకి ఇవ్వండి. వాళ్ళ ఫైనాన్స్ క్లియరెన్స్ అది లేదు, ఇది లేదు అనే దొంగ సాకులు, నాటకాలు ఆడవద్దండి. ఏదైతే మీరు నిజమైన లబ్ధిదారులు కానీ ఇవ్వకపోతే మేము ప్రభుత్వానికి, మీరు పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము నిజమైన డిమాండ్ను మేము ముందు పెడుతున్నాము. సమస్య పరిష్కరించబడిన దానిలోనే మీరు వీటన్నిటి కూడా మీరు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు 150 రోజులు వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారంటే పాలకవర్గంలో ఉన్నటువంటి, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సిగ్గుపడాలి. రాజ్యాధికారంలో ఉండి, రాజ్య కాంక్షలో ఉండి, రాజ్యాంగ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డ వారు ఈ సమస్యను 150 రోజులుగా పరిష్కరించలేదంటే వాళ్ళు సిగ్గుపడాలి. వీళ్ళు కాదు, వీళ్ళు త్యాగదనులు, వీళ్ళ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు. కాబట్టి దయచేసి ఈ సమస్యను సీఎం గారి దగ్గర మీరు తీసుకుంటున్నా. ఆ అప్రూవల్ లిస్ట్ కూడా మా
సీనియర్ గతంలో ఉద్యమం చేసినటువంటి గుంపుల వెంకటేశ్వర వాళ్ళు ఆ జీవోలు అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ ఇస్తారు. వీళ్ళకు తెలియక కొన్ని జీవోలు మెన్షన్ చేయలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు దయచేసి లేదంటే ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడించడానికి సిద్ధపడతారు. అసెంబ్లీని కూడా ముట్టడించడానికి సిద్ధపడతారు. మీ కాకెమ్మ కథలకు ఈ త్యాగదనులు బెదరరు. కాకెమ్మ మాటలు వదలండి. ఖచ్చితంగా వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే అలగనూరు రిజర్వాయర్ను దయచేసి పాలకపక్షంలో ఉన్న ఎమ్మెల్యే గారికి ఆ శివరంగ్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. ఆయన దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉద్యాన నియోజకవర్గం నందికొట్కు నియోజకవర్గము బాగుపడుతుంది. ఎందుకంటే మీరు పాలకపక్షంలో ఉన్నారు. దయచేసి ఆ నీళ్లను రైతులు బాగుపడతారు కాబట్టి అది చేయండి. అలాగే తమ సొంత డబ్బులతో మన విడుతూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తానని మేము చాలా సందర్భాలు విన్నాము. మీ సొంత డబ్బులు పెట్టినా మంచిదే. ఎందుకంటే మీరు కోటీశ్వరులు కోట్లకు పడగలిగినారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా మీరే కొన్ని ఆశ్చర్యం లేదు. దయచేసి గవర్నమెంట్ ఇప్పిస్తారా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా చేయండి. లేకపోతే దాని మీద ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన న్యూస్ కోసం మా CBS న్యూస్ ఛానల్ ని చూడండి.